దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, హోప్ ఫర్ టుడే వాక్య సందేశానికి మీకందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీ యొక్క ఆశీర్వాదం కొరకు, ఆరోగ్యము కొరకు, ఉన్నతి కొరకు మేము ఎల్లకాలము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సమయంలో దేవుడు మన కోసము ఏర్పాటు చేసిన వాగ్దానాన్ని మనం చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాము. నేను చదువుతున్నాను ఈ వాక్యాన్ని. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. మోషే ఈ మాటలు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, మీరు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తర్వాత, స్థిరపడిన తర్వాత మీరు అనేక కార్యములను చేయపూనుకుంటారు. అయితే దేవుడు మిమ్మలను మీరు చేసే ప్రతి కార్యములోనూ ప్రతి ప్రయత్నములోనూ కూడా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇది! మనం తలపెట్టిన ప్రతి కార్యము, ప్రతి ప్రయత్నము కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. కానీ ఈ యొక్క వాగ్దానం ఏదైతే ఉందో ఒక కండిషనల్ బ్లెస్సింగ్గా ఉంది. అంటే షరతులతో కూడిన వాగ్దానం. దాని ముందు వాక్య భాగంలో ఆయన చెబుతారు, మీ దేశంలో ఉన్న పేదలను జ్ఞాపకం చేసుకొని వారికి సహకరించినట్లయితే, వారికి సహాయం చేసినట్లయితే దేవుడు మిమ్మలను మీ కార్యములలో, మీ ప్రయత్నములలో ఆశీర్వదించును. అవును ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి, స్వతంత్రించుకోవాలి అని అన్నట్లయితే ఆయన ఇచ్చిన షరతును కూడా మనము నెరవేర్చాల్సి ఉంది. ఇక్కడ మోషే వారికి చెప్పిన షరతు ఏమిటి అంటే, ఇదిగో మీ దేశంలో ఎవరైనా పేదవారు ఉన్నట్లయితే వారికి సహకరించాలి. మన చుట్టూ అనేక మంది మన సహాయం పొందదగిన వారు ఉంటారు. అన్ని వేళలా సహాయం అనేది డబ్బు విషయమే కానక్కర్లేదు. కొన్నిసార్లు మన యొక్క మాట, మన యొక్క ప్రార్థన, మన యొక్క సహాయము వారికి రకరకాల రూపాలలో అవసరమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే, దేవుడిచ్చిన షరతు ప్రకారము మన అవసరత ఎవరికైతే ఉందో, మన యొక్క సహాయము ఎవరికైతే కావాల్సి ఉందో వారికి సహకరించినట్లయితే మనం చేసే కార్యాలలో, ప్రయత్నాలలో దేవుని ఆశీర్వాదాన్ని మనము తప్పక పొందుకుంటాం. అవును ప్రియులారా, ఈ ఆశీర్వాదము చాలా గొప్పది. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యము సఫలం అవ్వాలి, అందులో ఆశీర్వాదం ఉండాలి అంటే అది దేవుడు మాత్రమే చేయాలి. చాలా ప్రయత్నాలు చేసి మనం ఓడిపోతూ ఉంటాం, విఫలమైపోతూ ఉంటాం. అయితే దేవుని ఆశీర్వాదం ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తూ ఉందని వాక్యం చెలవిస్తూ ఉంది. దేవుని ఆశీర్వాదం మనల్ని విజయం వైపుకి నడిపిస్తుంది. దేవుని ఆశీర్వాదం మనల్ని విజయం వైపుకి నడిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞను మీరు నెరవేర్చి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. కాబట్టి ఎవరైతే మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మీ యొక్క సహాయం కోసం ఎవరైతే కనిపెడుతూ ఉన్నారో వారికి ఏ విధం చేతనైనా కానీ మాట ద్వారా, ప్రార్థన ద్వారా, లేదా వారిని దర్శించడం ద్వారా ఈ విధంగా సహకరించినట్లయితే దేవుడు ఆ సహాయానికి ప్రతిఫలముగా మన యొక్క కార్యాలను, ప్రయత్నాలను ఆశీర్వదించేవానిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరికైతే సహకరించాల్సి ఉందో సహకరించి, పేదలను జ్ఞాపకం చేసుకుని, అవసరతలు ఉన్న వారి కోసం ప్రార్థించి వారికి చేయాల్సిన సహకారం చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదించును. మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆశీర్వాదం కొరకు వందనాలు నాయన. అయితే అది ఆజ్ఞాపూర్వక ఆశీర్వాదంగా ఉంది. మేమేమైతే ఆ యొక్క ఆజ్ఞ నెరవేర్చాలో ఆ ఆజ్ఞ నెరవేర్చే వారముగా మమ్మల్ని అందరినీ ఉంచి ఆ ఆశీర్వాదము కూడా మా జీవితాల్లో మీరు అనుగ్రహించండి. ప్రభువా, మా చేతనైనట్టుగా పేదలకును అవసరతలో ఉన్న వారికి సహకరించి
మా కార్యాలలో మా ప్రయత్నాలలో మీ ఆశీర్వాదం పొందుకొనుటకు మీరు మమ్మలను అట్టి విధముగా నడిపిస్తారని నమ్ముచు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ ఆశీర్వాదం మన జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్.